అయితే మీ అందరు ఒక్కరిని రీల్ ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము ఫ్యామిలీతోనైనా దోస్తులతోనైనా ట్రిప్కి పోయినప్పుడు కంపల్సరీ ఒక్కరో ఇద్దరు ఈ షుడవా పట్టుకొస్తారు. ఇక ట్రైన్ ఎక్కిన సంధి మోప్ చేస్తారు, అరే షుడవా తింటారా అనుకుంటా. సరే కానీ అట్లా అన్నా కూడా మంచిగా అనిపిస్తుంది. ఇది ఒక ఎమోషన్ లాగా ఉంటుంది కదా, మనం ట్రిప్పులకు పోయినప్పుడు కంపల్సరీ షుడవా ఉండాలి. ఇక గీయాలైతే మా అమ్మ మంచి కారంగా చేసి చూపిస్తా ఉంటుంది పాండ్రి. ఇక ముందు ఆగుతున్న నూనెలు ఏం చేసుకోవాలి, ఆవాలు జీలకర్ర ధనియాలు వేసుకోవాలి. గంటలకి మేము చిల్క ముక్కలను వేసుకున్నాం అన్నట్టు. అవి మహారాష్ట్రలో దొరుకుతాయి. ఆవాలు లాగుంటే ఇట్లా క్రంచీ ఉంటాయి. మీకు ఎరకైతే గది కూడా కమెంట్ చేయరు. ఇక పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పల్లీలు, పుట్నాలు, ఇంగువ, ఇంకేమంటారు ఉప్పు పసుపు వేసేసుకొని లాస్ట్ జర్రంతా గరం మసాలా వేసుకొని మా అమ్మ కొత్తిమీర అయితే మస్తు వేస్తుంది, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇక పేపర్ అటుకులు మంచిగా సాఫ్ చేసుకుని ఇంట్లో వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకోరు అనుకోర్రి. మేమైతే ఇంగటుకులు అంటాము, చాలా మంది చుడువా అంటారు. మస్తు అంటే మస్తు ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు, చుడువాల పల్లీలకి ఇట్లా ఎక్కువ వేసుకుంటేనే మంచిగా రుచి ఉంటుంది అన్నట్టు. లాస్ట్లో జర్రంత పేపర్ పొట్లంలా ఉల్లిగడ్డలు, కొత్తిమీర, నిమ్మకాయ వేసి, అరే చిన్నప్పుడైతే మా అమ్మకి ఇట్లా వేసి ఇచ్చింది అనుకోండి, నేను రోడ్లో పోయి తిరుక్కుంటా తింటుండే. అదే ఒక మజా అన్నట్టు. కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపో